బ్రేకింగ్ న్యూస్. టోల్ ప్లాజాల వద్ద సంక్రాంతి రద్దీ కొంతమేర తగ్గుముఖం పట్టింది. పండుగ కోసం ఇప్పటికి చాలా మంది శని ఆదివారాల్లో సొంతూళ్లకు వెళ్లడంతో ఓ మోస్తరుగా మాత్రమే రష్ నెలకొంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కుర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రతినిధి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రమేష్, ప్రస్తుతం పండగ వాతావరణం కాబట్టి ఎలా ఉంది పరిస్థితి? నిన్న కూడా రోడ్లెంబట మొత్తం కూడా కంటిన్యూస్ గా కిలోమీటర్ల మేర వాహనాలన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం కంట్రోల్కి వచ్చిందా ఏంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్? ట్రాఫిక్ తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి ఎప్పుడైతే ఫ్రైడే ఈవినింగ్ నుంచి కూడా సంక్రాంతి రద్దీ మొదలైంది. పూర్తిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి గత 3 రోజుల నుంచి కూడా చిక్కిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. వేల సంఖ్యలో కూడా వాహనాలు మొత్తం కూడా పట్టణం నుంచి కూడా పల్లెబాట పట్టినటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. ఇప్పుడు కాస్త మనం ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద చూస్తున్నాం. చౌటుప్పల్లోని పంతగి టోల్ ప్లాజా వద్ద చూస్తున్నట్లయితే ఆ వాహనాలు తక్కువ సంఖ్యలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల నుంచి ఇప్పటికే మొత్తం 3 లక్షల పైగా కూడా వాహనాలు ఏపీ వైపు వెళ్ళినట్లు కూడా ఇక్కడ టోల్ గేట్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది చెప్పవచ్చు. ఇవాళ కాస్త మందకొడిగా సాగే అవకాశం కనపడుతుంది. శని ఆది 2 రోజులు చూసినట్లయితే సాటర్డే సండే వరకు హెవీగా వాహనాలు 60-70 వేలు ఒక రోజు, తర్వాత 60 వేలు, ఈ విధంగా వేల సంఖ్యలో కూడా వాహనాలు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. కాస్త మళ్ళీ మధ్యాహ్నం సమయంలో సాయంత్రం సమయంలో ఒకేసారి కాకుండా కూడా కాస్త గ్యాప్ తో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. వాహనదారులు కూడా చాలా వరకు ప్రయాణాలు నిన్నామన్నటి వరకు హెవీగా రద్దీ ఉంది కాబట్టి వాయిదా వేసుకోవడం జరిగింది. అలాంటి వారు కాస్త చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ట్రాఫిక్ జాములు కూడా లేదు. టోల్ గేట్ల వద్ద ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఉదయం సమయంలో కాస్త వాహనాలు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే వాహనాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే 3 రోజుల నుంచి కూడా వాహనాలు ఇప్పటికే సంక్రాంతి పండుగకు ఆంధ్ర వైపు వెళ్లిపోయినాయి కాబట్టి కాస్త తక్కువ సంఖ్యలో వాహనాలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.